రాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. పోలీసులు ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం వీఐపీ సేవలో తరిస్తున్నారు. కేసరి క్షేత్రంలో స్వామివారు భక్తుల కొంగు బంగారం అన్నారు. అయితే ఇవాళ విశేషంగా మహాశివరాత్రి పర్వదినము. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దర్శిస్తూ తరిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కనుక ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి పర్వదినము శివరాత్రి. ఈరోజు ఎవరైతే స్వామివారు దర్శిస్తారో, ఎవరైతే అభిషేకిస్తారో, ఎవరైతే శివరాత్రి స్వామివారి యొక్క జాగరణ చేస్తారో వారికి ఎన్నో జన్మలు చేసినటువంటి పాపం పోతుందని చెప్పేసి కూడా శివపురాణం చెప్తుంది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులంతా కూడా ఇక్కడ విచ్చేసేసి స్వామివారిని దర్శిస్తున్నారు. స్వామివారు కూడా భక్తుల కొంగు బంగారం అంటే కనుక భక్తుల యొక్క కోరికలను నెరవేరుతాయని చెప్పేసి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ దేవాలయం హైదరాబాదు కూతబడి దూరంలో ఉండడం చేత హైదరాబాద్ నుంచి కాకుండా ఈ యొక్క రాష్ట్రం నుంచి కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేసేసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కీసరగుట్టకు ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ రాత్రి వివాహము, రామలింగేశ్వర స్వామి వివాహము మరియు దర్శనం బాగా జరిగింది. ఉదయం అభిషేకం కూడా బాగా జరిగింది. దేవస్థానం వారు, ప్రభుత్వం వారు మరియు ధర్మకర్తల మండలి వారు ఇక్కడ యాత్రికులకు చాలా సదుపాయాలు కల్పించారు. మరియు అందరికీ యాత్రికులందరికీ సామాన్య యాత్రికుల దగ్గర నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎటువంటి ఆటంకాలు అసౌకర్యాలు కాకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేశారండి. ఈ విధంగా మరింత జనాలు ఈరోజు వచ్చేదానికి అవకాశం ఉన్నది. అందరికీ కావాల్సినంత ఏర్పాట్లు చేసి అందరినీ సంతృప్తి చేసి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఆయన యొక్క దీవెనలు అందరికీ కలిగేటట్లు దేవస్థానం వారు, ప్రభుత్వం వారు చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా